జై శ్రీకృష్ణ. శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయం 11 నుంచి 15వ శ్లోకం వరకు. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. తాత్పర్యం: ఓ అర్జున, బలశాలులలో కామము రాగము లేని బలాన్ని నేనే. కామం అంటే దక్కని వస్తువుల మీద ఆశ, రాగము అంటే దక్కిన వస్తువుల మీద గల ప్రేమ. జీవులలో ధర్మానికి విరుద్ధం కాని కామాన్ని నేనే. ఏ చైవ సాత్వికా భావాః రాజసాస్తామసాశ్చ యే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. తాత్పర్యం: అర్జున, ప్రపంచంలో సత్వగుణ జన్యమైనవి, రజోగుణ జన్యమైనవి, తమోగుణ జన్యమైనవి అయిన పదార్థాలన్నీ నాలోంచి జన్మించాయి. అయితే నేను వాటి ఆధీనంలో లేను, అవి నా ఆధీనంలో ఉన్నాయని తెలుసుకో. త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. అర్జున, త్రిగుణజన్యాలైన ఈ పదార్థాల వ్యామోహంలో పడిపోయిన జీవుడు ఈ గుణాల కంటే అతీతంగానూ మార్పులు లేకుండానూ ఉన్న పరమాత్మనైన నన్ను గుర్తించలేడు. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. తాత్పర్యం: అర్జున, త్రిగుణమయమైన ఈ మాయకు ఆధారం పరమాత్మనైన నేనే. ఇది నా ఆధీనంలోనే ఉంటుంది, కానీ జీవులు దీన్ని దాటటం చాలా కష్టం. పరమాత్మనైన నన్నే ఎవరు శరణు పొందుతారో వారు ఈ మాయను దాటగలుగుతారు. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృతజ్ఞానాః ఆసురం భావమాశ్రితాః. తాత్పర్యం: అర్జున, మాయ చేత దొంగిలింపబడిన వివేక జ్ఞానం కలవారును, అందుకే రాక్షస స్వభావం కలవారును, పాపాత్ములును, వ్యామోహపరులును అయిన మానవాధములు నన్ను శరణు పొందరు.